गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम दयानंद चरणौ मनसा स्मरामि दयानंद चरणौ शिरसा नमामि। ఇక్కడ భూత భావోద్భవకరః విసర్గః కర్మ సంజ్ఞితః. అంతేకాదు ఇక్కడ చూడండి, మనకు కూడా కర్మ అనేటువంటిది ఎంత గొప్పదో చెప్తుంది. ఈ లోకంలో మనం పుట్టాలంటే ఏం కావాలండి? మన తండ్రి అన్నం తినాలి, అవునా? ఆయన అన్నం తింటే ఆ అన్నం వల్ల నాకు ఆయనలో ధాతువు తయారై అందులో కణం ఒకటి ఉత్పత్తి కలిగి ఆ కణము తల్లి గర్భంలోకి వెళ్తుంది కదా. ఆ కణం తయారవ్వాలంటే ఆయన అన్నం తినాలి, అవునా? ఆయనలో కణం తయారవ్వాలంటే ఆయన ఎన్ని కణాలు తినాలి లోపలికి? కణం అంటే ఒక్కొక్క గింజ, అవునా? ఒక కణం అంటే ఏంటి? కణం అంటే తెలుసా మీకు? ఒక గింజ. ఆయన ఎన్ని గింజలు తింటే ఈ కణం తయారైంది. ఆయన ఉదయాన్నే ఇన్నేసి ముద్దలు, మధ్యాహ్నం ఇన్నేసి ముద్దలు, సాయంత్రం ఇన్నేసి ముద్దలు మింగుతూ ఉన్నాడు. అందుకని అన్ని లక్షల కణాలు ఉంటాయి లోపల. ఒక్కసారి తల్లి గర్భంలోకి వెళ్ళినటువంటి ధాతువులో కొన్ని లక్షల కణాలు ఉంటాయి. అందులో ఒక్క కణమే తల్లి గర్భం స్వీకరిస్తుంది. ఏమండి, కమల పిల్లలు పుట్టడానికి 2 వెళ్తాయేమో, 2 వెళ్ళదు. గుర్తుపెట్టుకోండి, 2 కణాలు వెళ్తే చచ్చిపోతుంది తల్లి, ఉంచుకోలేదు, దాన్ని నెట్టేస్తుంది. ఒక్క కణమే వెళ్తుంది. ఒక్క కణమే వెళ్ళి తల వెళుతుంది. ఆ కణం యొక్క తల లోపలికి వెళ్తుంది, మిగతా ముండెమంతా కట్ అయిపోతుంది. ఆ తల భాగం లోపలికి వెళ్ళిన తర్వాత ఆ తల్లి యొక్క క్రోమోజోమ్, దీని క్రోమోజోమ్ విడుదలయ్యేటప్పుడు అక్కడి నుంచి విడుతాయి 2 విడితే 2 శిశువులు, 2 శిశువులు. విడకుండా పుడితే కనుక ఒకటే శిశువు. అంతేగాని 2 శిశువులకి 2 కణాలు నో, ఏ సైన్స్ ఒప్పుకోదు. కనుక్కోండి, మీరు సైంటిస్ట్ని, డాక్టర్ని అడగండి. 2 కణాలు వెళ్తే 2 శిశువులు పుడతారనేటువంటి వాదన లేదు. అయితే 3 కణాలు వెళ్ళాలి, 4 కణాలు అక్కర్లేదు. ఒకటే కణం లోపలికి వెళ్ళి అక్కడ మిక్స్ అయినప్పుడు 2గా విడితే ఆ మిక్చర్లో 2 శిశువులు. ఆ కణం విడకుండా ఒకటిగానే ఉంటే ఒకటే శిశువు. అర్థమైందా? కాబట్టి ఇక్కడ మీరు బాగా గమనిస్తే మీకు ఒక అద్భుతమైనటువంటి అంశం ఏంటనంటే బయటపడుతుంది. అహే, ఇన్ని కణాలు తింటే ఈ కణం తయారైంది. ఈ కణానికి అన్ని కణాలే కారణం. అన్నం కదా, అన్నమే కారణం. ఆ అన్నం ఎక్కడి నుంచి వచ్చింది? చెట్టు నుంచి వచ్చింది. ఈ చెట్టు మొలిచి చక్కగా మనకు ధాన్యం ఇవ్వాలంటే ఏం కావాలి? వర్షం పడాలి. వర్షం పడాలంటే ఏం కావాలి? పరమాత్మ అనుగ్రహం. ఎలాగా? యజ్ఞం వలనే రావాలి. అందుకనే భగవద్గీతలో అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్య యజ్ఞ కర్మ సముద్భవ. ఈ లోకంలో అన్నం వృద్ధి చెందాలి అని అంటే, ఆ అన్నం బాగా ధాన్యం బయటికి రావాలి అని అంటే వర్షం పడాలి. వర్షం పడితే గింజ మొలుస్తుంది, మొలకెత్తుతుంది, విత్తనం మొలకెత్తి అందులో నుంచి అన్నం బయటకు వస్తుంది. అది తిన్న వాళ్ళందరూ కూడా హాయిగా సంతాన ఉత్పత్తిని తయారు చేస్తున్నారు. ఆ అన్నం వృద్ధి చెందాలి అని అంటే వృష్టి కావాలి. వృష్టే అన్నం అన్నాత్ ప్రజాః. ఆ వర్షం పడితే ధాన్యం పెరుగుతుంది, పాడి పంటలన్నీ పెరుగుతాయి. దాన్ని స్వీకరించినటువంటి తండ్రి గర్భంలో కణం వెళ్తుంది. ఆ కణం నుండి తల్లి వస్తుంది, తల్లికి చేరుతుంది, అక్కడి నుంచి శిశువు బయటకు వస్తుంది. అయితే వర్షం పడాలంటే ఏం చేయాలి? మనం ఏం చేయలేం. దానికి యజ్ఞమే వర్షానికి హేతు. ఎందుకని? అదే ధర్మం. వర్షం పడితే ఇక్కడ మొలకెత్తడం ఎలాగా మనకు ఒప్పుకుంటున్నామో వేదం అంటుంది, నాన్న ఆ వర్షం పడాలంటే ఈ భూమి మీదనే యజ్ఞం జరగాలి. ఇక్కడ జరిగే యజ్ఞమే పైన వర్షాన్ని కురిపిస్తుంది. అలా ఎలాగా అని అడిగాడు ఒక ఆయన. నీ బెడ్రూమ్లో బెడ్ పక్కనే స్విచ్ ఉంటుంది, ఇలా వేయగానే పైన ఫ్యాన్ తిరుగుతుంటుంది. ఇక్కడ నొక్కితే అక్కడ ఫ్యాన్ తిరగడం ఏమిటి? దానికే ఇంటర్నల్గా అంత కనెక్షన్స్ నువ్వు ముందు పెట్టుకున్నావు కదా. భగవంతుడు కూడా ఈ వేదం అనే దాన్ని పెట్టి ఈ స్విచ్ ఇక్కడ వేస్తే అక్కడి నుంచి రావాల్సినవన్నీ వస్తాయన్నాడు ఆయన. అర్థమైందా? యజ్ఞాత్ భవతి పర్జన్య యజ్ఞ కర్మ సముద్భవ. ఆ యజ్ఞం వల్ల వృష్టి, ఆ వృష్టి వల్ల ధాన్యము, ఆ ధాన్యం వల్ల అన్నము, అన్నాన్ని తిన్న తండ్రి ఒక శిశువుకి కారకుడవుతున్నాడు. కాబట్టి నిజంగా చెప్పండి, ఇప్పుడు మనం తండ్రి కాదు కారకుడు, వాడు తిన్న అన్నం కారణం. ఆ అన్నం కాదు కారణం, వర్షమే కారణం. ఆ వర్షం కాదు కారణం, యజ్ఞమే కారణం. కాబట్టి ఇన్ని కారణాలు ఉన్నాయండి ఒక వ్యక్తి పుట్టడానికి. జస్ట్ మీరు తల్లి తండ్రి కొడుకు వీళ్ళ కర్మలే కాదు, ఇన్ని కారణాలు ఉన్నాయి ఒక జన్మకు. మరణానికి ఇన్ని కారణాలు అందులో లీనమైపోతే మరణం, దట్స్ ఇట్.
ఇంక అయిపోయింది. ఇన్ని కారణాలు పనిచేసి అయిపోయింది, పూర్తి అయిపోయింది. దట్ ఈజ్ మరణం. కాబట్టి ఇంత కర్మకి ప్రభు ఎవడు? ఆ పరమాత్ముడే. అంటే ఇక్కడ ఈ శ్లోకంలో మనకు చెప్పింది ఏంటి? పరమాత్మ అంటే ఏంటి? అక్షరం బ్రహ్మ పరమం, వాడు పరమాత్మ. జీవుడెవరు? జీవుడికి వేరే ఉనికేం లేదయ్యా. అసలు జీవుడు అనేటువంటి వాడికి ఉనికే దేవుడు. దాన్ని ప్రూవ్ చేశాడు. స్వభావ ఆధ్యాత్మముచ్యతే, ఆ పరమాత్మ యొక్క స్వరూపమే జీవుడు. కానీ అది గుర్తించకపోవడం వల్ల జీవత్వాన్ని నిలుపుకొని అలా తిరుగుతున్నాడు, నేను 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 అనే అహంకారంతో. అందుకని ఒకటి గుర్తించండి, నేను ఎప్పుడు 2 మాటలు చెప్తూ ఉంటాను. నేను, నాది. నేను అనేది ఎప్పుడైతే మొలిచిందో పరమాత్ముడి కంటే విలక్షణమై మనం పరిమితమైపోతున్నాం. ఆ నేను అనే దాంతో పరిధి గీసుకుని నేను జీవుడిగా బ్రతకవలసి వస్తుంది. నాది అనే అంశాలు ఎంత మనం పరిధి గీసుకుంటే ఈ ప్రపంచంలో నేను అంత పరిమితమైపోతున్నాను. నాది 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 అని పరిధి గీసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ఇన్ని పూలు ఉన్నాయి, నేను కనుక పెట్టుకోవాలనుకుంటే ఒకటే తీసుకుంటాను. ఇప్పుడు అన్నీ పెట్టుకొచ్చలేనుగా, ఇక్కడ అన్నీ గుచ్చుకుని వెళ్ళగలనా? ఒకటే. ఇప్పుడు ఇది నాది, ఇది ఎవరిదండి? నాది. అప్పుడు అవన్నీ ఏమైపోయాయి? అవి 5 నావి కాకుండా అయిపోయాయి. అంటే నాది అనుకునేటప్పటికీ పరిధి వచ్చేస్తుంది. నేను అనుకునేటప్పటికీ పరమాత్మతో పరిధి విభేదిస్తున్నాం. నేను అనేటప్పుడు పరమాత్మతో విభేదిస్తున్నాం, నాది అనేటప్పటికి ప్రకృతితో విభేదిస్తున్నాం. అందుకనే నేను నాది అనే రెండింటినీ కనుక తెరిచేస్తే ఉండేది ఏకమైనటువంటి పరమాత్ముడే, ఒక్కటే పరమాత్మ. కాబట్టి అందుకనే భూతభావోద్భవకర విసర్గ కర్మ సంజ్ఞిత. ఇక్కడ విసర్గము అని అంటే త్యాగము, విసర్గము అని అంటే విసర్జించడం అని. ఏమిటి విసర్జిస్తున్నాను త్యాగం అని అంటే చూడండి ఎన్ని కోణాల్లో చెప్తారో. తండ్రి విసర్జిస్తాడు తల్లి గర్భంలోకి, అవునా? దాన్ని గర్భాదానము అని అంటారు. అంటే గర్భము ఆదానం తీసుకుంటుంది, తల్లి యొక్క గర్భం తీసుకుంటుంది దాన్ని. దేన్ని? తండ్రి విడిచిపెట్టిన దాన్ని. అంటే తండ్రి విసర్గం. తండ్రి కూడా విసర్జించాడు, అది తల్లి తీసుకుంది. తండ్రి విడిచిపెట్టాలని అంటే తండ్రి ఏదో తీసుకోవాలి. ఏమిటి తెలుసా అండి? ధాన్యం ఉంది కదా, ధాన్యాన్ని కనుక మనం దంచితే అన్నం బయటకు వస్తుంది, అంటే గింజ బయటకు వస్తుంది, బియ్యం. కాబట్టి ధాన్యము విసర్జిస్తే బియ్యం బయటకు వస్తుంది. కాబట్టి ఆ బియ్యాన్ని తండ్రి తీసుకుంటాడు, ఆ తండ్రి తీసుకుని వీడు తల్లికి ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు తండ్రి ప్రధానం కాదు, ఎవరు ప్రధానమయ్యారు? ధాన్యం. అందుకనే అన్నం పరబ్రహ్మస్వరూపం అని అన్నారు. అంటే నేను పుట్టడానికి ఆ అన్నం కారణం. మనం అన్నాన్ని ఒక్క మెతుకు కూడా పారేయకండ్రా, ఇది పరమాత్మ అని అన్నారు. ఈరోజు పెళ్ళిళ్ళు చేసి గందరగోళం చేసుకుని మనం దాంట్లో పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. ఇంత తినడం, అంత 2 ఇంతలు పాడేయడం. అన్నాన్ని మనమే ద్రోహం చేస్తున్నాం, ఆ అన్నానికి మనమే ముప్పు తెచ్చి పెడుతున్నాం. అందుకని ఇప్పుడు ఏమైపోయింది? మనం తిని పారేస్తున్నాం కదా అన్నాలు. అందుకనే ప్రకృతిని వీళ్ళకి ఎక్కువైపోయింది, నేనెందుకు ఇవ్వాలి అనుకుని ఆగిపోయింది. ఇప్పుడు రైతులు పంటలు లేవు, రైతులకి పొలాలు లేవు, రైతులు పండించుకోవట్లేదు, వర్షాలు పడట్లేదు. ఎందుకని? మనం యజ్ఞాలు యాగాలు ఆపేసాం. ఈ తిండి బకాసురులాగా తినేస్తున్నాం, తిన్నంత పారేస్తున్నాం, దాన్ని నాశనం చేస్తున్నాం. కాబట్టి ఏ పదార్థమైతే ప్రకృతిలో పరమాత్మగా ఆలంబనంగా ఉందో దాన్ని గుర్తించట్లేదు, దాన్ని గౌరవించట్లేదు, దాన్ని ఆదరించట్లేదు మనం. అందుకనే ఏమండి, మనకు అన్నం లేకపోతే ఏమైపోతాం ఆలోచించండి, చచ్చిపోతాం మనం. మనకు అన్నం కనుక పడకపోతే శరీరానికి 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు 5 రోజులు ఏమైపోతారు? లోపల ఉన్నటువంటి కాల్షియమ్స్ కానీ పొటాషియం కానీ ఇవన్నీ తగ్గిపోతాయి. అన్నీ తగ్గిపోయి మొత్తం ఆహారం లేకుండా, ఇది లేకుండా మొత్తం అంతా ఎండిపోయి మనిషి చచ్చిపోతాడు. మనకు ఆధారమైనటువంటి అన్నాన్ని మనం ఎంతలా చూసుకోవాలండి? బంగారం తింటారా మీరు? డబ్బు కాగితాలను తింటారా? మీ ఆకలిని తీర్చేదేంటి? పట్టెడు అన్నం. కానీ పట్టెడు అన్నానికి విలువ లేదు ఈ లోకంలో. కాగితానికి విలువ, లోహాలకి విలువ, గోడలకు విలువ, రాళ్లకు విలువ, వీటికే విలువ ఇస్తున్నాం మనం. పట్టెడన్నానికి విలువ ఇవ్వట్లేదు మనం, అవునా? ఆ అన్నమే మనల్ని రక్షిస్తుంది, ఆ అన్నం వల్లనే మనం పుట్టాం. కాబట్టి ఆ అన్నం ఎక్కడి నుంచి వచ్చింది? ధాన్యము విసర్జిస్తే అన్నం వచ్చింది. ఈ ధాన్యం ఎక్కడి నుంచి వచ్చింది? చెట్టు విడిచిపెడితే ధాన్యాన్ని, అప్పుడు ధాన్యం వస్తుంది. చెట్టు విసర్గ, ధాన్యము విసర్జిత. ఇప్పుడు చెట్టు ప్రధానం. ఈ చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది? భూమి కనుక విడిచిపెడితే ఆ భూమి ఏం చేస్తుంది? విత్తనాన్ని తీసుకుని విడిచిపెట్టేస్తుంది మిగతా దాన్ని. ఆ విత్తనాన్ని భూమి మింగి విడిచిపెడితేనే చెట్టు వస్తుంది. చెట్టు ఏం చేస్తుంది? ధాన్యాన్ని తీసుకొస్తుంది, ఆ ధాన్యాన్ని చెట్టు విడిచిపెడుతుంది. ఆ ధాన్యం విడిచిపెడితే బియ్యం, ఆ బియ్యాన్ని వండుకొని తింటే తండ్రి కణం, ఆ కణం తల్లి గర్భంలోకి వెళ్తే మనం, కణం కణం మనం మనం, అంతే.
సో ఇప్పుడు ఆ భూమికి విడిచిపెట్టడానికి ఏం కావాలి? ఆ భూమి ఆ విత్తనాన్ని తీసుకున్నప్పుడు చెట్టు రూపంలో విడిచిపెట్టడానికి ఏం కావాలి? వృష్టి, వర్షం. ఆ వర్షం పడాలి. కాబట్టి అసలు విసర్గం ఎవరు? వృష్టి. వర్షం పడకపోతే ఇంకేమీ లేదు ఇక్కడ. వర్షం లేకపోతే హర్షం లేదు, ఇంకంతే. అంటే ఆనందంగా ఉండలేం. వృష్టి లేకపోతే ఆనందంగా ఉంటామండి? వర్షాలు లేకపోతే ఉండలేం మనం. ప్రభుత్వాలు కూలిపోతాయి, మనుషులు అల్లకల్లోలం అయిపోతారు. కాబట్టి వృష్టి ప్రధానం. అది పడితేనే ఈ భూమంతా సస్యశ్యామలంగా ఉంటుంది, మనందరం సంపన్నంగా ఉంటాం, హాయిగా ఉంటాం ఉన్నంతకాలం. కాబట్టి ఆ వర్షం వల్ల ఇది విడవబడుతుంది. ఆ వర్షం దేనివల్ల విడవబడుతుంది? యజ్ఞం వల్ల. కాబట్టి యజ్ఞము విసర్జిస్తే వర్షం, వర్షం విసర్జిస్తే మొక్క, మొక్క విసర్జిస్తే ధాన్యం, ధాన్యం విసర్జిస్తే బియ్యం, బియ్యం విసర్జిస్తే కణం, కణం విసర్జిస్తే జీవుడు. దట్స్ ఇట్, ఈ ఉపాధి. కాబట్టి ఇంత ప్రాసెస్ ఉంది. ఇంత ప్రాసెస్ కూడా జరగాలి అని అంటే ఇవి ప్రతి అడుగులో పరమాత్మ యొక్క నియతి, పరమాత్మ యొక్క ధర్మం నిలబడింది. ఈ ప్రాసెస్ కరెక్టా కాదా? దిస్ ఈజ్ ది క్లీన్ ప్రాసెస్. ఇంతకంటే గొప్ప ప్రాసెస్ ఏమీ లేదు. ఈ ప్రతి అడుగులో పరమాత్మ యొక్క నియతి, పరమాత్మ యొక్క శక్తి అనుస్యూతమై ఉంది. అందుకని ఇక్కడ అంటారు, అన్నాత్ జాయతే ప్రజా, వృష్టేహే జాయతే అన్నం. అంటే వృష్టి నుండి వర్షం పడితే అన్నం పుడుతుంది, అన్నం నుండి ప్రజలు ఉత్పత్తి అవుతారు. అందుకనే అన్నమే బ్రహ్మ. అన్నం పరమాత్మ స్వరూపం. అది ఆ అన్నాన్ని మనం చాలా గౌరవించాలి. అందుకని ఇక్కడ మనకంటున్నారు, ఈ కర్మలన్నీ కూడా, ఈ విసర్గాలన్నీ కూడా కర్మ సంజ్ఞిత. అర్జున, సంకల్పమే కాదు, ఈ క్రియారూపకం ధరించేటువంటి కర్మ కూడా కర్మనే, వ్యక్తమైనటువంటి రూపము కర్మనే. ఇప్పుడు ఈ శరీరం బయటకు వచ్చింది, ఇప్పుడు దేన్ని ఆధారం చేసుకుని వెళ్తుందండి? కర్మ. రావడానికి కర్మ, వచ్చింది నడవడానికి కర్మ, నడిచేది ఆగిపోవడానికి కర్మ. దట్స్ ఇట్. అంటే కర్మనే ఉత్పత్తికి, స్థితికి, లయానికి కారణం. ఆ కర్మే లేకపోతే, ఆ కార్మికమైన వ్యవస్థే లేకపోతే, ఆ కర్మ నియతి లేకపోతే ఆ ధర్మం ఈ లోకంలో ఉండదు, అస్తవ్యస్తంగా ఉంటుంది. అవునా? ఆ నియతి లేకపోతే ఉంటుందా? ఉండదు. సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఎంత జరిగిందనుకోండి, ఇదంతా జరగడానికి ఒకళ్ళో ఇద్దరో సంకల్పం, ఈ కుర్చీలు ఇలా వేయాలి, కెమెరా ఇక్కడ పెట్టుకుంటారు, లైట్లు ఇలా ఉండాలి, ఫ్యాన్ ఇలా వేయాలి, వీళ్ళు ఇక్కడ, ఆడవాళ్ళు ఇక్కడ, పురుషులు ఇక్కడ, ఇదంతా ఒక ప్లాన్ జరిగిందా లేదా? ఈ ప్లాన్ అనేదే నియతి, ఆర్డర్. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎవరో కూడా మీరు పెట్టినట్టు మేము చేయడం ఏంటండి, స్వామీజీని కింద కూర్చోమనండి మేము పైన కూర్చుంటాం, ఆయన కింద కూర్చోమనండి మేము పైన కూర్చొని వింటాం అన్నారనుకోండి, అదంతా ఏంటి? మీరు ఒక నియతిని ఉల్లంఘిస్తున్నారు, ఒక ధర్మాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా ఇక్కడికి వచ్చి ఆ ధర్మాన్ని ఉల్లంఘించారనుకోండి, అందరూ ఏం చేస్తారు? వాడిని ఎక్కడ కూర్చోబెట్టాలో కూర్చోబెడతారు, వాడు కూర్చోవడం చేత కాకపోతే పంపిస్తారు. అంతేనా? ఇది రెండే చేస్తారు. భగవంతుడు కూడా ఇక్కడ ఆ పరమాత్మ యొక్క నియతిని, ఆ ధర్మాన్ని మనం ఉల్లంఘిస్తే వాడు మనల్ని కూర్చోబెట్టవలసిన చోట్ల కూర్చోబెడతాడు. కూర్చోవడం చేత కాకపోతే బయటికి వెళ్ళిపో, అంతే. దట్స్ ఇట్. ఇక్కడ ఆ ధర్మాన్ని, ఆ నియతిని, ఆ ఒక సత్యమైనటువంటి ఆ ప్రక్రియని మనం ఉల్లంఘించకూడదు. దాన్ని గుర్తిస్తే ఆనందం మనకు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇంత ప్రవచనం జరుగుతుంది, ఎవరైనా వచ్చారనుకోండి, వచ్చి ఇక్కడ సెల్ ఫోన్ ఓర్మని అది అరుస్తూ ఉంటే ఓపెన్ చేసి, ఏమండే, హలో, ఏం చెప్తున్నారు ఇక్కడ, స్వామీజీ ఊరుకోండి ఒక నిమిషం నేను మాట్లాడుతున్నాను అని వాడు ఇక్కడికి వచ్చి అన్నాడు అనుకోండి. ఇప్పుడు వాడు వచ్చి మనం ఇంత చక్కటి క్లాస్ జరుగుతూ ఉంటే వాడు ఇలా ఎత్తుకునే, సుబ్బారావు, సుబ్బారావు ఏం మాట్లాడుతున్నావు? స్వామీజీ ఊరుకోండి ఒక నిమిషం ఆగండి నేను మాట్లాడుతూ అంటే అది ధర్మం అంటారా? వాడు మాట్లాడడం ధర్మమే, వాడికి సెల్ ఫోను మోగడం ధర్మమే, కరెక్టే. అది ఇక్కడ ధర్మం అంటారా? దీనికి, ఈ సిచ్యువేషన్కి అధర్మం. అంటే మనందరం వాడిని ఏం పిలవలేదు, వాడు వచ్చాడు, వచ్చినప్పుడు వాడు ఇందులో ఇమడాలి. వాడు ఇందులో ఇమడకుండా ఇక్కడ ఒక ప్రాసెస్ జరుగుతుంది, ఇక్కడ ఒక ప్రక్రియ ఉంది. ఈ ప్రక్రియలో వాడు ఇమడకుండా వాడి ఇష్టానుసారంగా నేను ప్రవర్తిస్తాను, నాకు ఫోన్ వస్తే నేను అరుస్తాను, మాట్లాడతాను, మీరు ఆపేయండి, మీరు మాట్లాడకూడదు, మీరందరూ ప్రశాంతంగా ఉండండి అనడం ధర్మమా? నో. ఇక్కడ ఒక ధర్మం, ఒక నియతి ఉంది. ఆ నియతికి కట్టుబడితేనే ఇక్కడ ఉండాలి. అలాగనే ఈ ప్రకృతి కూడా ఒక ధర్మంతో, ఒక నియతితో నడుస్తుంది. దానికి కట్టుబడి ఉంటేనే నేను ఉండాలి ఇక్కడ, లేకపోతే నన్ను ఎక్కడ కూర్చోబెట్టాలో ప్రకృతికి బాగా తెలుసు. వాడు అలా మాట్లాడనుకోండి, లేచి వెళ్తారు, ఎవడరా నువ్వు, కూర్చో, మాట్లాడుకో అంటారు.
వాడు ఇంకా ఏదైనా మాట్లాడారనుకోండి, అందరూ వెళ్ళి బయటకు వాడిని ఎక్కడికి గంటాలి, ఎంత దూరం గంటాలో అంత దూరం గంటేస్తారు. మళ్ళీ వస్తే చూడు బాగుండదు, ఖబర్దార్. ఒప్పుకుంటాం మనం? ఒప్పుకో. అలాగనే ఈ చిన్న డిస్టర్బెన్స్కే మనం ఒప్పుకోకపోతే ఇంత ప్రకృతిలో ఒక వ్యవస్థ నడుస్తుంది కదా, దాన్ని గుర్తించకుండా నా రాగద్వేషాలతోటి నా స్వార్థం కోసం ఈ ప్రకృతిని మార్చమని భగవంతుని అడగడం, ప్రకృతిని మారిపోమని ప్రకృతిని అడగడం ధర్మమా? కాదు. నేను దీనికి అనుసంధానమై, దీనితో మమేకమై, దీంతో కలిసి నేను నడిస్తేనే ధర్మం. నేను వ్యతిరేకించి లేకపోతే దీన్ని ఉల్లంఘించి దీన్ని ఏదో రకంగా చేయాలనుకోవడం అధర్మం. కానీ ఆ ధర్మాన్ని నా స్వార్థం కోసం బలి చేయాలనుకుంటే అదేమవుతుంది? అధర్మం అయిపోతుంది. దెన్ ఐఎమ్ పనిష్డ్, ఐఎమ్ పనిషబుల్. అవునా కాదా? కాబట్టి ఇక్కడ అధర్మం అనేది ఎక్కడ లేదు ఈ ప్రకృతిలో. అన్ని ధర్మాలే, అన్ని ధర్మాలే, 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 ధర్మాలే. ఎందుకని? ప్రకృతిలో అధర్మం ఉందని అంటే అది పరమాత్మ దోషం అవుతుంది. పరమాత్మ దోషంతో ఉండడు. ఎందుకని? నిర్దోషం హి సమం బ్రహ్మ సుఖం బంధాత్ ప్రముచ్యతే అంటారు. పరమాత్మలో దోషం లేదు, ఈ ప్రకృతిలో ఎక్కడా దోషం లేదు. దోషం చేసేది ఎవరు? మనం. ఎందువల్ల? మన స్వార్థం, మన రాగద్వేషాలు, మన ఈర్ష్య అసూయలు, ఇవే దోషానికి కారణాలు అవుతున్నాయి. కాబట్టి ఈ లోకంలో సుఖం అనేదే తప్ప దుఃఖం అనేది లేదు. దుఃఖాన్ని కలిగించుకునేది మనం. అర్థమైందని నేను చెప్పింది? కాబట్టి ఈ లోకంలో దుఃఖం లేదు, దుఃఖాన్ని కలిగించుకునేది మనం. దుఃఖమే ఉంటే ఆవు బాధపడాలి, ఆవు కంప్లైంట్లు చేయాలి, లేకపోతే చేపలు కంప్లైంట్ చేయాలి, లేకపోతే కుక్కలు చేయాలి, అవి చేయాలి. హాయిగా ఉంటాయి, బతుకుతాయి, శుభ్రంగా పోతాయి. కంప్లైంట్ చేసేది ఎవరు? వీడు. ప్రాబ్లం ఫెలో వీడు. తయారు చేసుకునేది వీడు, చచ్చేది వీడు అనుభవిస్తూ. అర్థమైందే? కాబట్టి ఇక్కడ ఒక కర్మ, ఒక ధర్మము, ఒక నియతి నడుస్తూ ఉంది. ఆ ధర్మాన్ని మనం ఎవరం కూడా మార్చడానికి లేదు. ఆ ధర్మం ఎవరి వల్ల నడుస్తుంది? ఈశ్వర సంకల్పంతో నడుస్తుంది. అందుకనే ఉపనిషత్తు అంటుంది, ఈ ప్రకృతి అంతా ఎలా తయారైంది? ఈశ్వర సంకల్పం. ఇప్పుడు నేను ఎలా తయారయ్యాను? మా నాన్నగారు మా అమ్మగారి సంకల్పంతో నేను తయారయ్యాను. అవునా? సంకల్పం, వాళ్ళకి సంకల్పం కలిగింది, ఎస్ మనకి ఇంక శిశువు కావాలి, ఎస్ వీ వాంట్ ఏ బేబీ అని. అలాగనే మనందరం కూడా ఎలా తయారయ్యాం? సంకల్పం. సంకల్పం వెనకాల కర్మ, కర్మ సంకల్పము, అది క్రియారూపం ధరిస్తే మనం వ్యక్తమవుతాం. మనం వ్యక్తం కాకుండా సంకల్ప రూపంలో అవ్యక్తంగానే ఉంటాం. ఆ సంకల్పానికి కారణం ఏంటి? కర్మ. అలాగనే ఈశ్వర సంకల్పంతో ఇంత ప్రకృతి తయారైంది. అందుకని ఉపనిషత్తు అంటుంది, సోకామయత బహుశ్యాం ప్రజా ఏయేతి సతపోతప్యత సతపస్తప్త్వా ఇదగుం సర్వమసృజత యదిదంకించ తత్సృష్ట్వా తదేవానుప్రావిశత్ తదనుప్రవిశ్య సత్యత్యచ్చాభవత్ నిరుక్తంచా నిరుక్తంచ నిలయనంచ నిలయనంచ విజ్ఞానంచ విజ్ఞానంచ సత్యంచానృతంచ సత్యమభవత్ యదిదంకించ తత్సత్యమిత్యాచక్షతే తదప్యేష శ్లోకో భవతి. ఉపనిషత్తు అంటుంది. దీని గురించి తైత్తిరీయ ఉపనిషత్తు వచ్చినప్పుడు చెప్తాను, అది విందురు కానివ్వండి. అంటే మీకు సూక్ష్మంగా చెప్పాలంటే ఆ పరమాత్ముడే తన సంకల్పంతో ఈ ప్రకృతిని తయారు చేశాడు. ఎక్కడి నుంచి తయారు చేశాడు? తన నుండే తయారు చేశాడు. తల్లి తండ్రికి సంకల్పం కలిగింది ఒక శిశువు కావాలని. వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారు పదార్థాలని తయారు చేయడానికి? వాళ్ళ నుండే తయారు చేశారు. అంతేనా కాదా? ఇప్పుడు మనం పుట్టడానికి తల్లి తండ్రి ఏదైనా షాప్కి వెళ్ళి ఇవ్వండి, కొద్దిగా పిండి ఏమని ఇవ్వండి, ఈ కళ్ళు ముక్కు కాళ్ళు చేతులు గోర్లకి కొద్దిగా ఈ ఆర్టిఫిషియల్ ఎలిమెంట్స్ కొన్ని, వెంట్రుకలకి కొన్ని, ఏదో ఈ రెగ్జిన్ ఎలిమెంట్స్ కొన్ని, లేకపోతే ఇవన్నీ వాళ్ళు తెచ్చి పోగు చేసి ఆ నాన్నగారు దాన్ని బాగా తిని లేకపోతే దానికి ఒక రూపం ఇచ్చి తల్లి గర్భంలో పెట్టి ఏమైనా చేశాడా? నో. మనం పుట్టడానికి బయట కారణం ఏదీ లేదు, పదార్థమేం లేదు. తల్లి తండ్రిలో సంకల్పం కలిగింది. సంకల్పమే మన పుట్టుకకు కారణమైంది. ఎలాగా? కారణం వాళ్ళలోనే ఉంది. వాళ్లే సంకల్పం చేసి ఆ సంకల్పాన్ని సాకారం చేయడం కోసం క్రియ జరిపితే, ఆ క్రియలో ఇచ్చిపుచ్చుకోవడం జరిగితే, ఆ ఇచ్చిపుచ్చుకోవడంలో మనం చచ్చిపుచ్చుగాళ్ళం బయటకు వచ్చాం. అవునా? ఇచ్చిపుచ్చుకోవడంలో మనం ఏం పుట్టాం? చచ్చిపుచ్చు పుట్టాం. చచ్చిపుచ్చో లేకపోతే చచ్చిపుచ్చో లేకపోతే పిచ్చి పిచ్చో ఏదో ఒకటి మొత్తం మీద బయటపడ్డాం ఇప్పుడు. కాబట్టి మెటీరియల్ కాజ్ ఎక్కడికి వెళ్ళలేదు. వాళ్ళు ఎక్కడి నుంచి? వాళ్ళే సంకల్పము, వాళ్ళే ఉపాదానం, వాళ్ళే నిమిత్తం. మనల్ని ఎలా కన్నారండి? బయట నుంచి ఏమైనా మెటీరియల్స్ తెచ్చుకున్నారా వాళ్ళు? చెప్పండి చెప్పండి. ఇప్పుడు కూర్చున్నారు, ఏమిటే మనకు కొడుకుంటే బాగుంటుంది అనుకుని ఇప్పుడు
కొన్ని మెటీరియల్స్ తెచ్చుకుంటే కానీ వీడు తయారవ్వడు. ఆ మెటీరియల్స్ ఎక్కడెక్కడ దొరుకుతాయో రేపు వెళ్ళి కనుక్కొని పట్టరండి అని ఈవిడ అనడం. ఆ మెటీరియల్స్ తెచ్చుకోవడానికి తయారు చేశారా? నథింగ్. ఎక్కడి నుంచి? సంకల్పమే మన సృష్టికి, మన యొక్క ఉత్పత్తికి కారణం. ఆ సంకల్పం క్రియ రూపం ధరిస్తే, ఆ క్రియ తన నుండి వ్యక్తమైతే అదే ఉపాదానం. అర్థమైందే? అలాగనే పరమాత్మ సంకల్పించాడు, ఆ సంకల్పంతో తన నుండే ఈ ప్రకృతి ఆవిర్భావమైంది. బస్. సోకామయత బహుశ్యాం ప్రజా ఏయేతి. ఇన్ని రూపాలుగా వ్యక్తమయ్యాడు అతను. అన్ని రూపాలుగా వ్యక్తమై అంతటా తానే వ్యాపించిపోయాడు. ఇప్పుడు మనల్ని కనుక ఓపెన్ చేస్తే, మన బ్లడ్ని తీసుకుంటే అందులో జీన్స్ ఎవరిది ఉంటుంది? తల్లిది తండ్రిదే ఉంటుంది. అంటే ఆ తండ్రి అని అంటే ఫిజికల్ ఫామ్ గుర్తుపెట్టుకోకండి. తన యొక్క స్వభావం ఏదైతే ఉందో ఆ స్వభావాన్ని, తన యొక్క స్వగుణాన్ని కొడుకులో కూడా ప్రవేశపెట్టేశాడు వాడు. అలాగనే పరమాత్మ తనే సృష్టి చేసి తన యొక్క స్వభావ స్వరూపాలని ప్రకృతిలో అంతా వ్యాపింపచేసేసాడు వాడు. మొత్తం అంతా వాడే నిండి నిబిడీకృతమై ఉన్నాడు. వాడే మొత్తం అంతా నిండిపోయి ఉన్నాడు. సర్వము తానైన వాడెవ్వడు, అంతటా ఉండేది వాడే. కాబట్టి ఇక్కడ ఆ స్థితిని కర్మ అన్నారు. ఇప్పుడు కర్మ అంటే అర్థమైందా? కర్మ అంటే ఎవరు? దేవుడే. కర్మ అంటే పరమాత్ముడే. జీవుడంటే ఎవరు? పరమాత్ముడే. కాబట్టి పరమాత్ముడి కంటే వేరుగా ఒక జీవి ఉండడానికి లేదు. పరమాత్మ కంటే అన్యంగా ఒక ధర్మం ప్రవర్తించడానికి లేదు. పరమాత్ముడే రెండు. ఇకపోతే మూడో ప్రశ్న వేశాడు. అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే అధి యజ్ఞ కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన. అడిగాడా లేదా ప్రశ్నలు? ఇప్పుడు మూడు ప్రశ్నలకి సమాధానమైంది. ఇప్పుడు నాలుగో ప్రశ్న ఏంటనంటే అధిభూతం చ కిం ప్రోక్తం అధి దైవం కిముచ్యతే అది యజ్ఞ కథం కోత్ర అన్నాడు. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అధిభూతం అనేటువంటి దానికి చెప్తున్నారు. చెప్పండి. శ్రీ భగవానువాచ అధిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతం అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాం వర. ఇక్కడ అధిభూతం, భూతానాం అధికృత్య యో వర్తతే స అధిభూతం. అంటే ఈ భూతాలన్నింటికీ కూడా అధిగతమై ఏదైతే ఉంటుందో అది అధిభూతం. అంటే ఇక్కడ మనం సరిగ్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రకృతి. ఏమిటి? ప్రకృతి అంటే క్షరము భావము కలిగి ఉన్నటువంటిది ఈ ప్రకృతి. క్షరము అని అంటే నశించడం, భావము అంటే పుట్టడం. ఒక చెట్టు పుడుతుంది, పోతుంది. ఒక నది ప్రవహిస్తుంది, కలిసిపోతుంది. వర్షం పడుతుంది, ఆగిపోతుంది. కొండలు ఎదుగుతాయి, ఒకప్పుడు కలిసిపోతాయి. కాబట్టి ఈ ప్రకృతిని చూస్తే ఇంతకుముందు ఏం చెప్పారు? జీవుడు గురించి మాట్లాడారు. ఏది? స్వభావోధ్యాత్మముచ్యతే అని. అది ఆధ్యాత్మం అనేటువంటిది స్వభావం, అది పరమాత్మ. అయితే ఈ ప్రకృతి రావడానికి కారణం ఏంటి? కర్మ. ఆ కర్మ కూడా పరమాత్ముడే ధర్మ రూపంలో. ఇప్పుడు ఈ ప్రకృతి అధిభూతం అంటే ఏంటి? ప్రకృతి. ఈ ప్రకృతి గురించి చెప్తున్నారు ఆయన. అంటే ఏ కర్మ వల్లనైతే ఈ ప్రకృతి ఆవిర్భవిస్తుందో, ఏ కర్మ వల్ల అయితే ఈ ప్రకృతి నిలబడుతుందో, చివరికి ఏ కర్మ వల్ల అయితే ఈ ప్రకృతి పడిపోతుందో, ఈ ప్రకృతి కూడా పరమాత్ముడే. ఎందుకు? బాగా ఆలోచించండి. ఎందుకు? దాని మీద మనం సరైనటువంటి విచారణ చేస్తే ఈ లోకంలో మీరు ఏదైనా చూడండి, ఎనీథింగ్, ఒక చెట్టు, గుట్ట, మట్టి, కొండ, పుట్ట, దేన్నైనా చూడండి, ఇవన్నిటినీ మొత్తం ఈ భూమండలంలో ఉండేవన్నిటినీ కూడా మనం ఒక్క తాటికి తీసుకొచ్చి ఇలా నలిపేస్తే సైంటిస్టులు అన్నారు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ పదార్థాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అణువు నుంచి వచ్చింది. ఈ అణువు ఎక్కడి నుంచి వచ్చింది? పరమాణువు నుండి వచ్చింది. ఈ పరమాణువు ఎక్కడి నుండి వచ్చింది? ఈ పరమాణువు దాకా వెళ్ళారు వీళ్ళు, ఆటం దాకా వెళ్ళారు. ఆటంని ఇంకా డివైడ్ చేస్తే సబాటం అన్నారు, దాంట్లోకి వెళ్ళారు. ఇంకా సూపర్ ఆటం అన్నారు, పరమాణువు దాకా వెళ్ళారు. ఈ పరమాణువు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ పరమాణువు కారణం ఏంటి? అక్కడ దాకా సైన్స్ వెళ్ళి ఆగిపోయింది. ఇంకా మాకేం కనపడట్లేదు, మేమేం చెప్పలేమని. చెప్పలేదు కూడా. ఎందుకని? వాళ్ళకి కనపడదు చెప్పడానికి.
ఎక్కడైతే ఈ సైన్స్ అనే ప్రకృతికి ప్రపంచానికి కళ్ళు కనపడడం ఆగిపోతుందో అక్కడి నుంచి నడిపించి కళ్ళు చూపించిందే మన శాస్త్రాలు. అక్కడి నుండే మన శాస్త్రాలు వీళ్ళందరికీ కళ్ళకి లైట్ వేసి ఇదిగోరా ఇది చూడండి అని చెప్పింది. ఈ సైంటిస్టులు కానీ సైన్స్ కానీ కళ్ళు కనిపించే మేరకు వెళ్ళారు, నో డౌట్ బాగానే వెళ్ళారు. కానీ వాళ్ళకి కళ్ళు కనపడడం ఎక్కడ ఆగిపోతుంది? ఇక వాళ్ళతో చూడడానికి ఏ వస్తువు దొరక్కపోతే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత బ్యా 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 అంటారు అంతే. ఎందుకని ఏం కనపడదు ఇంకా. అర్థమైందా? కాబట్టి వస్తుజాతంగా పరిశోధనలో వాళ్ళకి ఏదో ఒక దారపోగు సూది మోపినంత ఆవగింజంత లేకపోతే ఈ ఇసుకరేణువంత వస్తువు దొరికినా దాని మీద పరిశోధన చేయగలరు. కానీ పరమాణు అనేటువంటి దానికి రూపం లేదు కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆగిపోయారు. పరమాణువే అంతే, దట్స్ ఇట్. ఈ పరమాణు తర్వాత విచారణ ఏమిటి? అసలు ఈ పరమాణు ఎక్కడి నుంచి వచ్చింది? అందుకనే ఈ పరమాణువునే మన వాళ్ళు అంటారు మహత్ అంటారు. ఏమంటారు? మహత్. ఈ మహత్ అనేటువంటిది ఎలాగా బయటికి వచ్చిందని అంటే ఉపనిషత్ అంటుంది మహతః పరం అవ్యక్తం అవ్యక్తాత్ పురుషః పరః పురుషాన్న పరం కించిత్ సా కాష్ఠా సా పరాగతి ఉపనిషత్ అంటుంది. అంటే ఈ ప్రకృతి ఏదైతే ఉందో, ఇంత గొప్పగా ఏ ప్రకృతి అయితే ఉందో, ఈ ప్రకృతి ఎక్కడి నుంచి వచ్చింది? మహత్తత్వం నుంచి వచ్చింది. మహత్తత్వం అంటే పంచ సూక్ష్మ భూతాలే ఈ ప్రకృతికి కారణం. గుర్తుపెట్టుకోండి, పంచ సూక్ష్మ భూతాలే ఈ ప్రకృతికి కారణం. మనం తయారయ్యామంటే ఈ శరీరం ఏంటి? పంచభూతాల నుంచి. ఎన్ని బాడీస్ అన్నీ ఏంటి? ఇక్కడ ఉండేవన్నీ పంచభూతాలే. పాంచభౌతికమైందే ఈ ప్రకృతి. అందుకనే ప్రకృతి అన్నారు. ప్ర అంటే చక్కగా అర్థవంతంగా, కృతి అంటే తయారు చేయబడింది. అంటే తయారు చేయాలి. ఎలా తయారు చేయాలి? ఇప్పుడు మంచి పులిహార తయారు చేశారనుకోండి, అబ్బా ఎంత టేస్ట్ఫుల్గా చేశారండి, ఎంత క్వాలిటీ ఉందండి, చాలా బాగా చేశారన్నారు. అంటే పులిహార తనంత తానుగా తయారైపోతుందా? అన్నం ఉడకబెట్టాలి, దాంట్లో పోపు పెట్టాలి, పులుపు బాగా చింతపండు కలిపి బాగా పిప్పి తీసి దాన్ని మరిగించి దాంట్లో వెలిసిన పదార్థాలన్నీ వేసి బెల్లం కొద్దిగా వేసి ఉప్పు కొద్దిగా వేసి బాగా మరుగుతున్నప్పుడు ఇంగువ పెట్టి దాంట్లో కరివేపాకు అవన్నీ పోపు పెట్టి ఇవి మిగతా పప్పులన్నీ వేసి చక్కగా దాన్ని తీసి అన్నంలో కలిపి శుభ్రంగా చేసి అన్నీ వేసిన తర్వాత పులిహార తయారవుతుంది. ఇది ప్రకృతి. అంటే చక్కగా అర్థవంతంగా ఏదేది ఎంతెంత పాల్లో వేసి కలపాలో అంత కలిపారు. ఇది ఒక ప్రకృతి. అలాగని ఈ ప్రకృతి కూడా అర్థవంతంగా కలిపితేనే ఇది తయారైంది. మనం కూడా అంతే అర్థవంతంగా కలిపాం కనుకనే తయారైంది. ఎలా కలిపారు? లోపల తల్లి నుండి విడుదలైన ఎక్స్ క్రోమోజోమ్, తండ్రి నుండి విడుదలైనటువంటి వై కానీ ఎక్స్ కానీ ఏదైతే అది రెండు వెళ్ళి బాగా లోపల రంగరించి 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 పెసరగింజంత అవుతుంది. అవునా? ఆ పెసరగింజ మెల్లగా మొలకెత్తి అది తల్లి గర్భంతో బాగా మమేకమై కలిసిపోయి అది శనగ గింజంత అవుతుంది. ఏది? పెద్ద శనగ ఉంటుంది కదా, శనగలు గింజంత అవుతుంది. అది కాస్త ఇంకా బాగా పెద్దదే మామిడి ముట్టె, మామిడి టెంక అంత అవుతుంది. ఇంకా అక్కడి నుంచి మెల్లగా వృద్ధి చెంది గుడ్డులా తయారవుతుంది. అందుకనే వీడిని కూడా బయటకు వచ్చిన తర్వాత వెరీ గుడ్ అంటామండి. ఎందుకని నువ్వు అక్కడ లోపల అప్పుడు గుడ్డు, ఇప్పుడు వెర్రి గుడ్డు.